సమాజాన్ని ఏర్పాటు చేసి ఎందరో కళాకారులకు జీవన భృతి కల్పించిన దీపాల సుబ్రహ్మణ్యం గారు లేడు లేడు. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఈ పూట భవాని శంకరుడు ఇందుచేతను ఇంకనూ రాలేదు. మైత్రి యందు ఏమి మహిమ ఉన్నది. వేళకు రాక మిత్రుడు వేళకు రాక మిత్రుడు కాగాలిన పిల్లివోలే మదిగంతులు వేయుతూ పరమ పండితుడు పరమ భాగవతోత్తముడైన బిల్వమంగళమూర్తి నా బాల్యమిత్రుడు. అటువంటి మిత్రుని సానివాడలకు పరిచయం చేయ ప్రయత్నించుచున్నావు. ఈ పని నేను చేయుట వలన సంఘంలో నాకు గౌరవం దక్కదేమో, నన్ను అన్యదా భావిస్తారేమో ప్రజలు. నన్ను మించిన వాళ్ళు ఎంతమంది లేరు ఈ లోకములో. అయినా నా ప్రయత్నం నెరవేరునా? నా మిత్రుడు ఇందులోకి అంగీకరించునా? కానీ ప్రయత్నం లోపల లేకుండా చూస్తాం. ఎందుకనా? తీపులన్నిట చిన్నిపోదేని తీపి, దానికంటెను ప్రాణమెంతేను తీపి, ఆలి దానికంటెను తీపి. అంతకంటే 1000 రెట్టుల వరకు వేస్య తీపి. అల్పవృక్షము పెరటిలో గ్రాలుగాక, ప్రౌఢయైనట్టి భోగిని కాంతనేరుడు పూర్ణ సుఖము నరుడు.
మా మిత్రుడు ఇంకనూ రాలేదు. మిత్రమా మిత్రమా మిత్రమా, నేడే వేళకు రాకపోగా ఏదో గ్రామాంతరమునకు పోతివనుకుంటే. గ్రామాంతరమునకు కాదు గాని మిత్రమా, గృహాంతరమునకు పోయి పుట్టెడు పరాభవంతో తిరిగి వచ్చి తిని. పరాభవం? అవును. అదేమిటి మిత్రమా? ఏమని చెప్పుదును చెప్పినచో నీవు నవ్వుదువేమో. ఎంత మాట! నీ పరాభవమునకు నేను నవ్వుతున్నా? నీవు నవ్వవనియే కాదనుకో, నా పరాభవము నీ పరాభవముగా భావించు అని కూడా ఎరుగుంది మిత్రమా. సందేహమా? చెప్పు, ఏమది? మిత్రమా మిత్రమా, మన పట్టణమున చింతామణి అని ఒక వేశ్య కలదు. దాని వృత్తాంతం ఎనడైనా ఎరింగితివా? మన వినదగిన వృత్తాంతం ఏమి కలిగి ఉండును? అట్లయినా వినలేదన్నమాట. రూపమున రంభ, సంగీత సాహిత్యములకు సరస్వతి, కానీ దాని విద్యా గర్వమునకు మాత్రము మేరలేదు మిత్రమా. చదువురాని ఎడల సార్వభౌముడినను గుమ్మం త్రొక్కనేదు, కంతుడైనను కన్నెత్తి చూడదు. చదువరి అయిన ఎడల సన్యాసి అయినను గౌరవించును. దాని పరీక్ష కాగిన వానిని దైవముగా పూజించును మిత్రమా. మిత్రమా, అట్లయినా అది గర్వము కాదు, మరి గుణమనియే చెప్పవచ్చు. కావచ్చు. ఈ విషయము ఎందరు చెప్పినను ఆ వేశ్యల పట్ల ఇవి విపరీత గుణములని నేను నమ్మలేదు మిత్రమా. కానీ ఇందలి యథార్థమును తెలియపరచుటకై మిత్రుడొకడు ఈ పూట నన్ను దాని ఇంటికి తీసుకొని పోయింది. ఆహా మిత్రమా, దాని భోగము, దాని భాగ్యము వీనికేమి కానీ ముఖ్యముగా దాని సౌందర్యము చూచటకున్న రెండు కనులు చాలినవి కావనుకో. మరి నా కన్నులు కూడా ఇరువు తీసుకుని పోకపోయితివా? నీ కన్నులు కాదు కానీ నీ పాండిత్యం ఇరవనుకు తీసుకొని పోయినచ్చు నాకు ఈ పరాభవం ఉండేది కాదు మిత్రమా. అదెట్లా మిత్రమా? ఎట్లనా? నన్ను తీసుకొని పోయిన మిత్రుడు పంచకావ్యములు పూర్తి చేసి ప్రతాపరుద్రియము చేతపట్టిన వాడొకటిచే అతని వెంట వెళ్ళటం బట్టి నేను కూడా ఏదో వెలగబెట్టి ఉందనని నాకు కూడా దండం పెట్టి ఆసనం వేసింది. బాగున్నది. అంతవరకు బాగానే ఉంది. నా మిత్రుడు ఊరకుండినచో ఏ గొడవయూ లేకపోయేది. నన్ను ఒక మహాపండితునిగా చెప్పుటకు మొదలుపెట్టాను. అది విని, అయ్యా మీరెవరి వద్ద చదువుకున్నారు అని నన్ను ప్రశ్నించింది. అప్పుడు నాకైనా బుద్ధి ఉండవచ్చును కదా. అది మెచ్చి మేకతోలు కప్పున ఊహతో సకల కళా సంపన్నుడైనటువంటి బిల్వమంగళమూర్తి నా బాల్యమిత్రుండయ్యుండా ఎవరి వద్దనో చదువుకొనవలసిన కర్మమేమని వయ్యారముగా ఉత్తరము సంగీతిని మిత్రమా. మిత్రమా, ఈ విధముగా నా పేరు దాని చిట్టాల ఎక్కించితమన్నమా? నేను ఎక్కించలేదు మిత్రమా. మరి అది ఏ పూసగుచ్చినట్లు ఏకరువు పెట్టింది. మొదలే వేశ్య, ఆ పైన పడచదివిన ముండ, ఆ పాటి విచారణ లేకుండునా. పై సంగతి కానీ పై సంగతి పరాభవమే మిత్రమా. అవును, నా బండారం నా ముఖం వలనే కనిపెట్టిందో లేక నా మాట వలననే కనిపెట్టిందో కానీ చటాలున ఒక శ్లోకము చదివి దీని భావమేమని ప్రశ్నించింది. నువ్వేం చెప్పితివి? ఏమి చెప్పేది? కాళ్ళు చేతులు చల్లబడిపోయినవి. నన్ను తీసుకుని పోయిన మిత్రుడు కొంతవరకు పీకులాడను కానీ పాపం అతనికి కొరబడింది కాదు. చేయునది లేక సిగ్గుతో శిరం వంచుకుని కూర్చున్నాను మిత్రమా. అంతటితో నేను వదిలిపెట్టిందా? అయ్యా ఇక్కడికి మీ సంగతి శాంతంగా తేలిపోయింది, ఇంకా మీ గురువుగారి సంగతి కూడా తేలగలదు. దీనికేమని సమాధానం చెప్పేదరో తెలుసుకుని రమ్మని ఆ శ్లోకం ఒక కాగితంపై వ్రాసిచ్చింది. ఆ మాటలకు మరింత మ్రగ్గిన వాడనై దీని భావం అరగంటలో ఆమూలకరకమో తెలుసుకుని వచ్చేదని శపథము చేసి మరి వచ్చేది మిత్రమా. వృక్షాగ్రవాసీ నచ పక్షిరాజ చర్మాంగధారీ నచ సోమయాజీ
మిత్రమా, దీని భావమే స్ఫురింపలేదా? అసలు దానికి అర్థం తెలిసిన కదా భావము స్ఫురించుట. అట్లయిన అర్థము చెప్పేదని వినుము. వృక్షాగ్రవాసి ఆ, చెట్టుపై నుండిను కానీ నచ పక్షి రాజ, పక్షి మాత్రము కాదు. చర్మాంగధారి చర్మమును ధరించును కానీ నచ సోమయాజి, సోమయాజి కాడు. త్రినేత్రధారి 3 కన్నులుండును కానీ నచశూల పాణి, శివుడు మాత్రము కాదు. శివుడు కాదు. జలం ధరిత్రి జలము కలిగి ఉండును కానీ నగటం కుండా కాదు. మేఘ మేఘము కాదు. మిత్రమా, మిత్రమా, అన్నింటికీ కాదు 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 అని వస్తుంది. అసలు దీనికి అర్థం ఏంటయ్యా? మిత్రమా, దీని భావము కొబ్బరికాయ అన్నమాట. కొబ్బరికాయ, టెంకాయ. టెంకాయ. అబ్బా, నా బుర్ర పగలగొట్టింది కదయ్యా. ఇప్పుడే ఈ ముక్క దాన్ని చెవిలే వేసి వచ్చేది. నేను ఒక్కదాన్ని శీఘ్రంగా వచ్చేది. ఆహా, సాయం సమయము ఎంత సమ్మోదకరముగా ఉన్నది. రెప్పలువా ఆహా, సాయం సమయం ఎంత సమ్మోదకరముగా ఉన్నది. చల్లని పిల్లగా చల్లని పిల్లగాడుపును చక్కగా విచ్చిన పూలు తెంపుతో ఉల్లసమాడు ఆకాశము పక్షి సంతకు మెల్లగమింటదారు చిరుమేఘము అయ్యపరాత్రి వెంకరాజడు సూర్యబింబము వచింపగ శక్యమే సంధ్య సంపదలు అవును మిత్రమా, సార్వభౌములు సైతము కొంప చుట్టూ తిరిగినను లెక్క చేయని చింతామణి, నీవు చెప్పిన శ్లోక భావం వినగానే కుక్కవలే నా వెంటబడి వచ్చింది మిత్రమా. సరి గతజల సేతుమంతరమింద్ర
బయట నిలిపొచ్చేదివేమో. అవునవును. కోపంలో లోనికి రమ్మను. ఏమి ఈ సౌందర్యం! ఇది గణికయ లేక చక్కదనముల కణికయ? రెప్పలు వాల్పకుండిన ధరిత్రిని పాదములంటకుండినన్ తప్పకరం భయో మరి కృతాచియో నేనకయో ఎటంచు ఇక్కప్పురగంధి పట్ల భ్రమ కల్గకపోని ఆలగింపనే ఇట్టి జలజే క్షణయున్నదటం ఆలకింపలేదు నమస్కారము. తమ అనుజ్ఞ నొందకే తమ సన్నిధికి వచ్చిన నా సాహసమును మన్నింతురుగాక. దానికేమి, నీవు విద్వాంసురాలు కదా, కూర్చుడు. క్షమించండి, నేను ఇప్పుడు కూర్చున్నటకు రాలేదు. నాకు కొన్ని సందేహములుండి వారిని మీ వలన తీర్చుకొనవలనని వచ్చితని. అటులనా? అట్లయినా వారిని అవశ్యముగా వినిపింపు. చిత్తము అన్నిటికంటేను చిత్రమైనదేది? ఈశ్వర విలాసం అత్యంత సుందరమైనది. ప్రకృతి అత్యంత భయంకరమైనది. సంసారం. ఏమిటి సంసారమా? అవును. అంత భయంకరంగా ఉంటుందా? మరి మనలను ఏది విడిచినను విడువనిదేది? అహంకారం. ఎట్టి దారిద్ర్యమందును సుఖపెట్టగలిగినదేది? అన్నిటికంటేను బలమైనదేది? అవసరము. అన్నిటికంటేను సులభ సాధ్యమైనది? అన్యులకు సలహా చెప్పుట. అన్నిటికంటేను కష్టతరమైనదేది? తన తప్పు తాను తెలుసుకునుట. మరి పాపములన్నింటినీ పరిహరింప చేయగలిగినదేది? పశ్చాత్తాపం. శభాష్ శభాష్ మహాభాగ, మీ అద్దతీయ పాండిత్యం మరలా ఎన్నాళ్ళకు మునుగదునో ఏమనను ఊళ్ళు రేను. చంద్రుడకు నూరు పొగుబలి మీ అద్వితీయ పాండిత్యమునకు ఈ అంగుళీకము స్వీకరించండి. ఏదో నా కోసం. ఆయన అలాంటివి తీసుకోడు. చింతామణి, నిన్ను
నేను ఒక ప్రశ్న అడిగేదను, చెప్పండి. దానికి ఉత్తరమసగి నీవు కూడా నాచే బహుమానం అందుకో. అవహితురాలనై ఉన్నాను, సెలవివ్వండి. అదేమో చెప్పండి, అనుమతిస్తున్నా చూడు. ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే, ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే, ఊహలు గుసగుసలాడే నా హృదయము నీవు ప్రాజ్ఞుల అన్యదా భావించవన్న ఎంత మాట. ఇందువలన పునర్దర్శన లాభం మనకు అవకాశం ఏర్పడింది కదా. తప్పక వచ్చారు కదా, వచ్చేదరా. ఏంటి చెప్పు. గొంతు విసుగు తట్టని. ఒక కళాభిమాని నా కళను దీవించి నన్ను ఆశీర్వదించి మరి 100 రూపాయల బహుకృతిగా సమర్పించారు. వారిని ఆ శ్రీరామచంద్రుడు అష్టైశ్వర్య భోగభాగ్యాలు చేకూర్చి వారిని నిండుగా మెండుగా దండిగా దీవించులాగున మనస్ఫూర్తిగా వారిని మరి భగవంతుని వేడుకుంటున్నాను. వారికి కళాభివందనాలు తెలియజేస్తున్నాను. ఏంటి సంగతి చెప్పాలి మీరే. కుశలమే కదా. నా కుశలం సంగతి అక్కడ పెట్టు కానీ ఏమిటో మరి చేతులు 2 చేతులు ఊపుతున్నావు మరి, ఒక చేయి కాకుండా. ముక్కు వదిలిపోతుంది. ఏంటండి అంత కుళ్ళు? అరే, ఎంతో ప్రేమతో నేను నీ పుట్టినరోజున పెట్టిన ఉంగరము నా కళ్ళ ముందరే ఆయనకు పెడతావా? బాలేదా? ఏంటది? ఆయనకి బాలేదా అంట. కడుపు మండిపోతుంది ఇక్కడ. ఎందుకు? ఎందుకండి మండేది? కాస్త నీళ్ళు పోయమంటారా? ఏమండి, ఇదేమో వాళ్ళ తోట, మనమేమో ఇక్కడ చిక్కుకుపోయాం. వాళ్ళ నాన్న వస్తే ఇద్దరిని కలిపి కొడతారేమో కదా. నేను పోతాలే, నన్ను ఎప్పుడెప్పుడు తరిమేయాలని చూస్తుంటావు. నువ్వు బాగుపడవు, మమ్మల్ని బాగుపడ. వీరి వాలకం చూస్తుంటే నా గుండె గుబేలు మనచున్నది. మిత్రమా మిత్రమా అంటూనే ఉన్నాడు, ఒక నేత్రం అటు వేస్తూనే ఉన్నాడు. ఇంకా నాకు సత్రమే గతి ఏం. అయినా చూద్దాం, పైన భగవంతుడు ఉన్నాడు, ఏం జరుగుద్ది అది జరుగుద్ది.
వాడు కనబడితే నిలదీసి అడగాలి ఏమండి మీకు మీరే కొట్టుకుంటున్నారు మీకైతే ఎవరో ఒకరు కొడతారు మాకెవరు కొడతారు ఏంటది అదే వనసమారు అందుకే సంతకాడు ఒక ఆయనకి 10 రూపాయలు ఇచ్చా కొట్టమని ఈ రోజు భలే హుషారులో ఉన్నారు రూపాయల కొనుగోలు వర్షం వర్షం గాలి జల్లు తుపరా రెడీ క్యాష్ మేమోడు పెట్టుకున్నాం ఏంటది ఊపిరాడక కళ్ళు తిరిగి చేస్తుంటే నువ్వు శ్రీరామచంద్రకు పోయినవే అసోసియేషన్ అంటే పోలీస్ స్టేషనా ఇదండి సంగతి పొద్దున్నే పోలీస్ స్టేషన్ పొద్దుగా రైల్వే స్టేషన్ ఇది తప్ప ఏమీ తెలియదు దీనికి అందులో నాటకాలు బొటకాలు రికార్డింగ్ డాన్సులు ఇలా నేను చేసుకున్నాం కొన్ని నాటకాల పేర్లు చెప్పను చెప్పండి ఈ రాత్రికి రా ఎక్కడికి నాటకం పేరుది ఎవరు రాశారు బాలేదా ఆహా. ఇప్పుడు చెప్పనా తల్లి పుష్పవతి పిల్ల గర్భవతి హాయ్. ఇది నాటకం పేరే ఏం బాగాలేవు బాగాలేదు ఆహా. ఎదురింటి మొగుడు పక్కింటి పిల్ల సినిమా వస్తే ఎగబడి వస్తారు నాటకాల పేర్లు ఎలా ఉంటే బాగాలేదు ఏం బాగాలేవు రెడీ క్యాష్ శెట్టి గారు ఈ పొద్దు రూపాయల వెనక గురుదురు గావులు వానొచ్చనంటే వరదొస్తుంది వయసొచ్చనంటే వలపొస్తుంది వానొచ్చనంటే డుమ్ డుమ్ డిగా డిగా ఎదలో ఎదసగా రానే వచ్చావుగా చూసే ఎగదిగా మందై కొన్ను మందై చిన్న ఇది అయిపోయిందా ఎప్పుడో అయిపోయింది ఎప్పుడు నాకు తెలకుండా అయిపోతుంది కురిసింది వాన నా గుండెలో నీ చూపులే చల్లుగా కురిసింది వాన నా గుండెలో నీ చూపులే చల్లుగా ముసిరే మేఘాలు కొసరే రాగా ముసిరే మేఘాలు కొసరే రాగా కురిసింది వాన మా గుండెలో
రెడీ క్యాష్ 10 75 90 100. నీ బొంద ఈ బంధువుల నుంచి వచ్చిందా 100 తీసుకొని ఇవ్వండి. మేము ఎక్కడేమన్నా ఎక్కడేమన్నారు? మా దోస్తులు మేము అక్కడ వేసా తీసుకోండి. మీరేస్తే మేము తీసుకోవాలా? తీసుకోరా? తీసుకోం. మీరు వేసారు కాబట్టి మీరే తీసి మేమే తీసుకోవాలా? అంతే. అంటే మీకు వేయమంటే వేయాలి, తీయమంటే తీయాలి. ఇది మా ఇల్లండి. అంతా మీ ఇష్టమే. మా ఇష్టంతో పని లేదు. మాకు ఇష్టం లేకపోతే తీసేసిందేనా? చేయాల్సిందే. అసలు మీకు వేసేదాకా తొందర, తీసేదాకా తొందర. ఇప్పుడు దాకా అన్నారు, అప్పుడు తీయి అన్నారు. ఎత్తు ఎత్తు బే. ఎత్తనా? ఎత్తు బే. బే ఎత్తన్నే. ఏమన్నారు మీరు? ఏమన్నారు? ఏవే ఎత్త మీరేమన్నారు? ఎత్తు ఏమన్నారు మీరు? ఆగండి, ఏమండి నా అవస్థ మీరు అర్థం చేసుకోవట్లా. గుర్రం వంగి గడ్డి తినడానికి బాధపడదాం, పచ్చిగడ్డి పీక్కోవడానికి బాధపడుతుంది. అతికి మించిన చర్యలు వంగటం కష్టంగా ఉంది. ఎలా తగ్గుతుంది ఇది? పొద్దున్నే లేసి ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిద్ది. పొద్దుడు పూట నాకు చిన్న డౌటే. ఏంటండి? పొద్దుడు పూట చేసే ఎక్సర్సైజ్ తగ్గదు ఇది. రాత్రి పూట చేసే బ్యాటింగ్ ఏమైనా తగ్గుతుంది. ఏమన్నా నేను తీసే ప్రయత్నంలో ఉన్నా, మీరే తీనివ్వట్లేదు నన్ను. తీసేయమంటారా? ఏంటా సౌండ్? ఆ సూపులే నన్ను పడేసిని. నెల్లూరు నుంచి ఆ సూపులో పడేసిని. సూపులతో గుచ్చి గుచ్చి నీ కళ్ళు పేలిపోదు. మా గొంగునేటప్పుడు సౌండ్ అలా వస్తుంది. అలా ఏ వద్దులే, మాలోది. సౌండ్ వచ్చిందండి. ఏంటండి పెద్ద సౌండ్ వచ్చింది? ఏమో మరి ఏంటో చేయండి. అక్క బావగారు ప్యాంట్ బరస్ట్ అయింది. నిజమేనే, పిన్నిస్ ఉండేవే. మా ఇంట్లో పిన్నిసులు సూదులు అలాంటివి ఉండవు. రావడం ఉన్నారు పిన్నిసు లేవు. మా ఇంట్లో దబ్బలు తెమ్మంటారా? గుణపుంటే పట్టురా నీ అమ్మ కడుపులు మాడని. వెనకుండు వెనకాలక 3 రోజులు లేకుండా. రెడీ క్యాష్. డబ్బు ఇచ్చాను. ఇంత మాత్రం దానికి నువ్వు ఇంత మిడిచి పాట పడతా? మీకు ఎంత పెడితే సరిపోద్ది. నచ్చినోడు పెట్టకపోయినా పూటుగానే ఉంటుంది, నచ్చినోడు ఎంత పెట్టినా లోటుగానే ఉంటుంది. సరే, నా కోసం వస్తామేంటి? ఆ భవాని శంకరం గడి కోసం ఎక్కువ మాట్లాడమంటే దౌడపలు రాలి. ఏంటి వాడినంటే మీ అక్క కోపం ఏంటి? మా అక్కకి భవానీ శంకరం గారంటే లవ్వు. లవ్వా? ఇదండి సంగతి. టీవీ నాది, రిమోట్ ఆడిది, కారు నాది, డ్రైవర్ ఆడు, సొమ్ము నాది, శోభనవాడిగా. లవ్ అంటే లవ్, దాన్ని లవ్ అనరు, ఒంట్లో కొవ్వు అంటారు. ఆడి దగ్గర ఏముందా? మా దగ్గర అదే ఉంది. డబ్బు 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 డబ్బు. ఆ మాటకు వస్తే ఆడికంటే ఎక్కువ నాకే ఉంది ఆస్తి. వాళ్ళు ఇంతవరకు తీసుకోండి, రేపు మీ అమ్మని పంపడి చెక్కిస్తా. ఏంటి మీ అమ్మని చెక్కేదేంటి? కొడుతున్నారండి. మీరు ఎంతసేపు అన్నా కొట్టండి, ఆఖరిలో అరగంట టైం ఉండే చీకట్లో నేను కొడతా. చీకట్లో కొడతావా? వెలుగులో కొట్టలేని చీకట్లో కొట్టేది ఎందుకు? అమ్మని చెక్కుతావా? మీ అమ్మనా? మీ అమ్మని చెక్కేవాడు ఈ జిల్లాలో ఉన్నాడా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్కు. చెక్కకపోతే పీకిస్తా. పీకి 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 పీకా. ఏదో ఆలోచిస్తున్నారు. ఏమండి? సరే, వచ్చిన పని అయిందిగా, రావే. కొరనాటి కోక మా అక్క కోకలే. చీర తీసి పెట్టా, లంగా తీసి పెట్టా, మీ అమ్మకి దుప్పటి తీసి పెట్టా. ఎక్కడ పెట్టా? 3 తీసి అరుగుపోయి పెట్టా. ఈలో మైసి వచ్చినప్పుడు చావంటే చావు కాదు, బతుకంటే బతుకు కాదు. జబ్బు చేసింది. ఎప్పటి నుంచి బాగాలేదు? 4 రోజులు. 4 రోజుల నుంచి.
ఈరోజు పొద్దుట నేను మా అక్క మా అమ్మ ముగ్గురం కలిసి వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళాం. మీ అయ్య ఆ గుమ్మం దగ్గర నిలబడి మా అమ్మని చూడగానే మయ్యా మయ్యాలనడే నీ అమ్మే అని ఉంటుంది. ఇలా రమ్మని పిలిస్తే మా అమ్మ మీ అమ్మాయి మీ అమ్మ మీ అయ్య గంట సేపు గుసా మాట్లాడుకుంటున్నారు. నేను చూసాం. ఎంతసేపే? గంట సేపు. పెద్దోళ్ళు కదా ఎక్కువ టైం గుసగుసలు ఆడతారులే. అరే ఒంట్లో బాగోలేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తానంటే అక్కడికి వెళ్ళకుండా మీతో పాటు గుడికొచ్చి గుడి వెనకెళ్ళి మీ అమ్మ మా అయ్య గుసో 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 అన్నారా? ఆ గొసాలని చచ్చిపడింది ఈ గస. అక్కడి నుంచి రావడం మొండా కొడుకు మచ్చం ఎక్కాడు. మీరు ముగ్గురు చూడటం వాడు బతికి పట్టగట్టమనా? రోజు నిన్ను చూస్తూనే ఉన్నాగా. నువ్వు ఎలా బతుకున్నా? నేను ఎక్కలేదని అని డౌట్. ఏమండి మీ చెల్లాకి చిన్న డౌట్ వచ్చి తీర్చాను. మీరు కొంచెం అలా తిరగండి. ఏంటి మీ ఇంటికి వచ్చే వాళ్ళందరూ మచ్చం ఎక్కుతున్నారు. నేను ఎక్కలేదని డౌట్. మణి మనం ఎలా ఉండాలంటే సిమెంటు ఇసుకలాగా, నిరుద్యోగం పేదరికంలాగా, డాక్టర్ పేషెంట్ లాగా, పోలీసు ఖైదీలాగా, వ్యభిచారం ఎయిడ్స్లాగా ఎప్పుడు అలా కలిసిమెలిసి ఉండాలి. రెండు ముక్కలు ఒక పాడుపడవని. యావండి నిన్ను చూస్తుంటే నాకేదో అవుతుంది. అదవుతుందా? అదే లవ్ లవ్ లవ్. లోపలికి పోదామా? ఏదో ఏదో మీ అమ్మమ్మ ఉండ వస్తుంది. లేకపోతే రాదులే. మన కరోనాలో చచ్చిపోయింది మొండ రాదు. ఇదండి ఈడి పని కూడా అంతా అయిపోయింది. వీడు డబ్బులు పాడు చేస్తున్నాడని వీళ్ళ నాయన వీడి చేతిలో తాళం చెప్పులు ఇవ్వట్లేదండి. అన్ని పనులు కొట్ల గుమస్తాలు చేతి అయిపోయిందా? ఏనుగు పరుకున్న గుర్రం కంటే ఎత్తే ఉంటది ముండా. పక్కన ప్యాడేసి ఎత్తుకుంటది ఈ ముండా కొడుకు తెలియక. మయ్యి తాళాలు ఇవ్వట్లేదు. ఎందుకు ఇస్తాడు? కనపడ్డ కప్పలు పెట్టి తిప్పేస్తాడని ఇవ్వట్లేదు. తిప్పు ఉండగా ఎయిడ్స్ రోగం వస్తుంది ఏమనుకుంటున్నావు? బత్తాలు నల్ల మంది మింగేసింది. నన్ను మింగేసింది ముండా. ఎలా ఉందో చూడండి. సెల్ ఫోన్ టవర్లా కనపడుతుంది ముండా. ఈడి బట్టలు కూడా ఈడి సొంతం కాదండి. ఆ మైసెట్ అబ్బాయి ఉతికించుకుని ఆరబెట్టుకున్నాడట. ఈడు తెచ్చి తొడుక్కున్నాడు. ఈడు ఒంటి మీద బట్టలు చూశాడు అబ్బాయి. ఈడు ఎప్పుడు తీస్తాడు పట్టుపోదామని చూస్తున్నాడు. అతను ఎప్పుడు వెళ్ళి పడుకుందాం వెళ్ళిపోదామని ఈడు చూస్తున్నాడు. ఆ అబ్బాయి నా కోసం చూడలా. ఎంత తొందరగా ప్రోగ్రామ్ అయిపోద్దా చీకటి బజారు లాక్కుపోదాం నీ కోసం చూస్తున్నాడు మొండ. మొన్న మా పిల్లలతో సరదాగా అన్నారట, ఏమండి సుబ్బారావు గారు మా అమ్మ మీ పెన్ను ఒకసారి మంది అన్నారట. వీడు అంటాడట, మీ అమ్మకి ఐదు మట్రా నా పెన్ను అబద్ధం. నాకు ఐదు రాదు సరదా పడుతున్నాడు ఉంది. నల్లింకెళ్ళ పోయి ఎర్రింకి వస్తుంది ఏమనుకున్నాడు. ముండకాడు నీ కాగితం మీదే సంతకం పెట్టవలసిన సమయం వస్తే కార్బన్ పెట్టి మరి సంతకం పెడతావు. అమాయకులంగా అదే అనుభవం ఉండ ఆస్తి పోయినా సరే కార్బన్ పెట్టి రాసేస్తాడటండి. చూసుకోకపోతే ఆ కార్బన్లు కూడా కన్నాలు ఉండేవి అనుకుంటున్నాడు. కానీ వీడిని బయట నెట్టేసి డబ్బు పెట్టేవాళ్ళు ఎవరినైనా కొత్త వాళ్ళు చూసుకోవాలి. ఇంకెవరో రారు, అందరూ చూస్తున్నారు నన్ను. బాబు గారు ఏమి దుప్పట్లు, మాట మర్యాదగానే వంద గుండ గుడిచేది కానీ ఉండదు. అల్లుడు గారు ఏమని దుప్పట్లు. మనకంత మర్యాద అవుతుంది. నల్ల ముందు ఎక్కువ తినేసిందేమో ఉండ. ఒరే సుబ్బుగా అమ్మని అమ్మ నువ్వు అరేంది ఎవరన్నా? నేనేమిటా నీ బాబు అన్నాను, రాని నీ తాత అన్నాను, రాని నీ ముత్తాత అన్నాను. నన్ను పట్టుకున్నారు అంటా ముండా. నీ అంతస్తేండి అంతస్తేంటి నీ పొజిషన్ ఏంటి? నా పొజిషన్ ఏంటి? ఏమీ కనపడతాయి. పొజిషన్ లో ఉన్న ఫ్యామిలీ నాది. పొట్లాలు మోసుకునే ఫ్యామిలీ నీది. పట్లాలు మోసుకునే ఫ్యామిలీ. అవును, నాలుగు పట్లాలు మోసుకునే ఫ్యామిలీ కాదు, పట్లాలు పంచుకునే ఫ్యామిలీ. ఎవరు మోసారు? నువ్వు అనేక సార్లు మోసా. మా అమ్మాయి మేడానికి వచ్చి మెదలు గంట పడుకుంటే దాని గోడు మాలిక్ చేసావు, రంగులు వేసావు, వేడి వేడి నెత్తిపడాయలు తెచ్చావు, దాని తల దగ్గర కూర్చున్నావు. అమ్మ బాబు అంటూ తినిపించావు. వాళ్ళకి వీళ్ళకి సీట్లు మోసావు. అదే బతుకు పుస్కి
ఇవన్నీ ముండ ఎప్పుడు చూసింది? నువ్వు చేస్తున్నప్పుడు కిటికీ కన్నా చూస్తా. ముండో కిటికీలోంచి చూసావా? కాపలా ఉన్నాం అనుకున్నా కానీ కనిపెడతాం అనుకోలేదే. అమ్మ బాబోయ్, కనిపెట్టకపోతే మా పిల్లలు ఏదో పిల్లలు మెసేజ్. అమ్మాయిలు నమ్ముకునే వాళ్ళం కాదు, అమ్మాయిలు ఆదరించే వాళ్ళేముండా. కిటికీలో చూసినప్పుడు కొన్ని కనపడి కొన్ని కనపడకుండా పోయినాయా? కాళ్ళే పిసుకొని మిగతాయి కూడా పిసుకొని చూడలేదా? నువ్వు పిసికింది. ఆల్ రైట్, లవ్ అఫేర్స్ అనేకం చేసుకుంటావు. నీకేంట ఈర్ష్య, నీకేంట ద్వేషం, నీకేంట మంట, అదని బాధ. ఏమిటి బొంద? నీకు పెట్టలేదనా, నీకు తినిపించలేదనా, నీకు పిసకలేదనా? ముండా నాశనం చేసేస్తాముండా. నిన్ను నాశనం చేసే వరకు విడిచిపెట్టను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడ పంపిస్తా. నిన్ను కూడా పంపిస్తాను. మళ్ళీ తారు రోడ్డు పక్కన తాటాకులు పాకేసుకుని ఏ తాకులు చాపెట్టుకుని పావలో టికెట్ ఎట్టుకోవాలి. ముండా నీది ఒక బతికేనా? ముండా కొడుకు ఎంత తుమ్మూసాడో చూడండి, జెర్సీ ఆపరేట్ వేసినట్టు. ఏది ఇక్కడ వస్తారా? వస్తా. ఇక్కడ ఏది మళ్ళీ మళ్ళీ ఇయ్యాలా? సిగ్గులేని ముందు ఎన్నిసార్లు రప్పించుకుంటుంది ముండా? ఓపిక ఉన్నవాడు ఎన్నిసార్లు అనుస్తాడు. ఆటలో అదే తాటికి ఎంత అంత వచ్చింది, ఇప్పుడు రావట్లేదు. 60 సంవత్సరాల అనుభవం ఉందా? రెండోసారి అంత తెలియదాముండా? మరి రెండోసారి కూడా రావాలి. అసలు రెండోసారి రాను. నా గుమ్మనందుకు బయటకి అడిగి నువ్వు ఉయ్యాలా? నాగరాజు గారు సరదాగా నువ్వు పైన వస్తావా? నాకెందుకు సెలవట్లేదు. ఏంటి ముండది ఎంత జిగురుగా ఉంది? ఏం తింటుంది ముండా? 10 ఎకరాల పొలాన్ని సరిపడా నీరు చేసింది ముండా. ముండా ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. ఒక వారానికి కొత్తలేముడా? కొత్త ముందు బయటికి నడవాలా? నీకు వారానికి ఒక కొత్తోడు కావాలి ముండా. నాకు వారానికి ఒక్కడు. అవును. మరి నీకు? ఎవరు? అరుంధతి రాల్పేసావు, రంగనాయకుని పాడు చేసావు, నాగమణి నాశనం చేసావు, వనదాక్షి ఉసురు తీసావు. ఎవరిని తిరించారు ముండా? నా శీలాన్ని జంకిస్తావా నువ్వు? నేను శ్రీరామచంద్రుడే ముండా. అబ్బో, శీలవంతుడేటండి. ఇప్పుడే విమానం నుంచి బర్ర అంట దిగాడు. శ్రీరామచంద్రుడట. వ్యాస వేసిన పెద్ద నామం పెట్టకనే సరికాదు, దానికి నియమం చెయ్యాలి. ఉంది కాబట్టి పెట్టా. ఉంది కాబట్టి ఆల్ రైట్, నేను వెళ్ళిపోతున్నా. ఫ్యామిలీ నాతో పంపించా. ఈ ఫ్యామిలీ ఎవరు బాబు? ఎవరా? అవును, పెట్టించుకున్నప్పుడు తెలిసి ఇప్పుడు తెలీదు. పెట్టాగని చెప్పు. చింతామణి నా ఫ్యామిలీ పంపించాయి. ఎవడు చింతామణి? నీ భార్య? దాన్ని తాళి కట్టేవా? మరి తాళి కట్టుకున్న భార్య ఎలాగైపోద్ది? ఏంటి తాడు కట్టాలా? కట్టాలి. తాడు కట్టాల్సి వస్తే 3 లారీల తాళ్ళు అయ్యే ముండా. పట్టా 4 కాసులు పట్టా కదా. తాడు కట్టానని తలుపులేసావా? కాదు కంకణ కట్టాను పక్కలేసావా ముండా? మీ అమ్మాయి పెట్టిన డబ్బు ఇచ్చి వెళ్ళిపోతా. డబ్బు కావాలా? ఇంకా ఎక్కడుంది ఆ డబ్బు? జబ్బు అయిపోయింది. బాగుందని పెట్టిన సొమ్ము ఆ గోడకు వేసిన సొమ్ము వస్తుందా? అమ్మాయి చేత అస్తమానం ఆడించావు, పాడించావు, ఇద్దరు తిన్నారు, కాలం అంతా వెళ్ళబోచారు. ఇప్పుడు అంటే ఎక్కడి నుంచి? కులానికి పోగొందాలమైన కోట్ల రూపాయలు విలువ చేసే మాట చెప్పావే. నేను అర్థం మాట్లాడతాను. గోడకేసి సొన్నం పోగొందానికి సొమ్ము తిరిగి రాదా? కావాలని పాకుండా గోక్కు వస్తుంది. ఇంకా నైవిలి నాక్కో మళ్ళా. నువ్వు నాకున్నా నాకు. మరి నేను ముందు వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు ముక్క? అలాగేం చెప్పరు ముందు బయట. ఆల్ రైట్, మీ అమ్మాయి పెట్టింది తీసేయి, నీకు పెట్టింది ఇచ్చేయి. నాకు పెట్టావా? నాకు నీకు ఎప్పుడు పెట్టావు? ఎక్కడ పెట్టావు? ఎంత పెట్టావు? నాశనం అయిపోతాడు. ఏదో పెట్టాడు. ఇదేంటండి బాబు, వీళ్ళకి పెట్టిన డబ్బు ఆ పోలవరం ప్రాజెక్టు పెడితే ఎప్పుడో పూర్తి అయిపోయేది. ఇప్పటికైనా బుద్ధి వచ్చింది. ఇప్పుడైనా పెట్టా. ఎప్పుడు పెట్టావు? ఎక్కడ పెట్టావు? ఎంత పెట్టావు? అంటే పెట్టేవాడు ఎవడన్నా 10 మందిని పోగేసి మీటింగ్ పెట్టి పెడతాడా? ఎప్పుడు నేను పెట్టలేదా? నువ్వు నాకు 9 పైసా పెట్టలేదు. ఓ మాలిని, నాది నీ వద్ద ఏమీ లేదా? నీవు మన కంట్రీలాగా ఉన్నావు గాని బాల సూర్య ప్రభా తల్లితంపై వెలుగొందుచున్నది. ఏంటది? ఆ మెడలో హారం నాదేనముండ ఇచ్చేయి. అమ్మమ్మ నా కొడుక, ఈ హారం మీద పడిందా? ఈ దారం ఈ ఉత్సవగొండి ప్రెసిడెంట్ గారు చేంజ్ పెట్టారు నాకు. ఇది ఎవరు? ఈ ఉత్సవగొండి ప్రెసిడెంట్ గారు. ఆయన పెట్టారు. బాగా గుర్తుంది. ఆయనే పెట్టారు. సరే దాని సంగతి. బాల సూర్య ప్రభా తల్లితంపై వెలుగొందుచున్నది. మామగారు ఎవరో విడుతున్నాడు చూడు. ఎవరది? కృష్ణ. సకల ధర్మవేత్తలారా, సకల ధర్మవేత్తలారా, సభాసీనులో మహాత్ములారా, సభాసీనులో మహాత్ములారా, సోదయాలులారా, సకల ధర్మవేత్తలారా, ఏ నీ తాత్తులు నన్ను పట్టుకుని తీర చెప్పగా తూటుతుండను, ఏ నీ తాత్తులు నన్ను పట్టుకుని తీర చెప్పగా తూటుతుండను, వేకలోలులారా, నా బాణ బంధులారా, నన్ను రక్షింపగరారా, ఈ నీతాత్మను తెరుమను తుంచి, ఈ నీతాత్మను తెరుమను తుంచి, నన్ను బ్రోవగా వేగమురారా, నన్ను బ్రోవగా వేగమురారా, సకల ధర్మవేత్తలారా,
సకల ధర్మమే కృష్ణ వైకుంఠవాస వేణు రాజప్రియ గోవింద గోపాల వేగంగా రమ్ము ఈ దుష్టుని సంహరింపము నన్ను కాపాడవా తండ్రి నేను మహాపతివ్రతని అపరద్రౌపదిని నన్ను కాపాడవా కృష్ణ పాహి మామన్న ఏంటమ్మా కృష్ణుడా ఎవరా కృష్ణుడు ద్వారకానగరం కృష్ణుడా లేకపోతే సెంటర్లో టీఎంఏ కృష్ణుడా ఇది మహాపతివ్రత అంట అవును మరి పతివ్రతకు ఒక్కడే మొగుడు ఇది మహాపతివ్రత కదా దీనికి ఎంతమంది మొగుళ్ళు 100 కోళ్ళు నువ్వు నూకలమ్మ నీకు ఎవరు చెడు బాగా చూడని మేళా చేసిన ఉండాలి కదా ఆడతాయి పాడతాయి ఉండ చిత్ర వయసులో చిన్నదాని వ్యవహారంలో పెద్ద నేను అన్నదాను కాదు ధర్మబుద్ధిలో నేను ఇంటి దగ్గర ఏమి తోచగా ఇలా వచ్చా నీ అమ్మ అదిగో అన్ని పాడు మాటలు మాట్లాడతాడండి మీ అమ్మ కాదు మీ అమ్మగారు అని నీ అమ్మ ఎక్కువ మంది ఉంటే మీ అమ్మ అంటారు ఒక్కడే ఉంటే నీ అమ్మ అంటారు పరపరావు చేసింది బండముండ నువ్వే పాడు నీ మాట కాదు నీ సంగతి కాదు ముండా మెడలే యోతలు పడుతూ ఉండాని ఒక మాట ఇడిచేసిన ముండతో నాకు ఎందుకంటే తిరిగా నువ్వే విడిసేసిన ముండా కొడుకు నువ్వే పరిసేసిన ముండా కొడుకు నువ్వే పాడు ముండా కొడుకు మీ అమ్మను కొట్టలేక నన్ను కొట్టుమండా కొడుకు శ్రద్ధ నన్ను పట్టుకుని అరేందముండదు అడుగు మా అమ్మ మిమ్మల్ని ఒరే నిండా అంత మాట అనిపించుకొని ఇంకా ఇక్కడ ఎందుకున్నావురా ఉండా ఏంటి ఏం మాట్లాడుతున్నాను అడుగు మాట అనిపించుకొని ఇంకా ఇక్కడ ఎందుకున్నారా అని అన్నారా మీరు అందులో కలిపేశావు ఎడదీయలేదు అమ్మా శెట్టిబాబు గారి గొప్పతనం ఏంటి శెట్టిబాబు గారి మంచితనం ఏంటి అసలు ఇంత పెద్ద మనిషిని పట్టుకొని ఒరే అంటానికి నీకు మనసులా ఒప్పిందే నేను అన్నానని నువ్వు నమ్మేవా ఎప్పుడైనా ఎవరైనా పల్లెత్తు మాట్లాడతానే దుప్పట్లేవి తెచ్చారా రాన్నని లోనికి రమ్మని బావగారండి మా అమ్మ మిమ్మల్ని ఒరే అనలేదు బండి రా అనలేదండి దుప్పట్లేవి ఇలా రండి అనింది దుప్పట్లేవి రా ఈ రా ఇందులోది కాదు కాదు ఇది ఇడిపోయింది సందులో పెట్టి ఇడిచేసింది మీ అమ్మ ఆ సందులో గొంతులు తెలిసే మా ఇంటికి రావాలండి ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళు నాది తప్పనుకోవే చిత్ర రోజు ఇదే గొడవే నేను రావటం మీ అమ్మ రావటం నేను పోవటం నాకు మాత్రం డబ్బులు కాదా నేను మాత్రం కష్టపడి చెమటొచ్చిన డబ్బులు కాదా ఎంతో హుషారుగా రావటం ఉసూరుమంటూ పోవడం తెలిసిందే నడవండి ఇదేంటో తేల్చుకుందాం ఫోర్స్ చేసుకొని వచ్చా 4 days బ్యాక్ మీరు ఎవరో లేరు ఇంటి దగ్గర ఎక్కడికి వెళ్ళారు చెన్నై వెళ్ళామండి ఈ ఊరంతా అయిపోయిందా అదేం కాదండి మా ఇద్దరం మేల్సత సినిమాలో రికార్డులు ఇవ్వడానికి తీసుకెళ్ళాను బాబు మరి మీరా వద్దన్నారండి ఎవడాడు తీసేవాడే నీకు పెద్దదానం అయిపోయి పనికిరా ఉన్నారు బాబు వాడు మాకు వాడికేం తెలుసు భవిష్యత్తులో మీ రికార్డులకే మంచి డిమాండ్ ఉందా తప్ప నువ్వు అరే అన్నావు అంగిలో పడిపోయాను కానీ నువ్వంటే నాకు ఎప్పుడే అయ్యా మీరంటే నాకు నన్ను ప్రేమించేమని గాడివి నువ్వేనని చెయ్యి కలిపే ఆ చలిగాడివి నువ్వేనని నాకు అనిపించింది నమ్మకం కలిగింది అన్ని కలిసి వచ్చేది పిచ్చి అంటున్నారు రెండు చూడండి రాత్రి లేదు పగలేదు బిజీ బిజినెస్ బావగారండి మీకు
టెలిగ్రామ్ వచ్చిందండి. ఏంటి? ఏం లేదండి, చెప్పాలంటే డబ్బులు ఇవ్వాలిగా. డబ్బులు ఇవ్వాలి. తిరిగి ఎప్పటికప్పుడు చేతిలో పెట్టాలి డబ్బు. మరే మీ అయ్యా అమ్మయ్యా చచ్చిపోయాడు. డాడీ బాబు సుబ్బారావు గారు ఏంటి ఏడుస్తున్నారు? అయిపోయాడు. ఎక్కడ? మా ఇంటి దగ్గర. మా ఇంటి దగ్గర ఏడుస్తారేంటండి? వార్త తెలిసింది ఇక్కడ కాబట్టి. మాది పెద్ద మనుషులు చిల్లండి. ఎదిజా గొప్ప గొప్ప వాళ్ళు చిల్లు బాబు మా ఇంటి దగ్గర ఏడకూడదు. ఇది పెద్ద మనుషులు వచ్చే ఇల్లు, ఇది బుద్ధి లేని వచ్చే ఇల్లు. ఇది ఇక్కడ ఆడకూడదు. అసలు ఏడకూడదు. నా డబ్బులు ఇక్కడ ఆడవాలి. తెలిసింది. నేను ఇంటికి వెళ్ళి ఆడవాలి. నన్ను ఎప్పుడు ఆడనిచ్చారు ఇక్కడ మీరు ఎప్పుడు ఏడ్చారు? ఈ సుబ్బారావు గారి పని అయిపోయిందండి. వాడు నన్ను భావన రానివని చెప్తాను. ఈవేళ వాడిని కూడా పంపిస్తా కానీ నాకు నిద్ర పడదు. రానివని చెప్తాను. బాబు పంతులు గారు రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఎక్కడికి వస్తున్నారు? చింతామణి కోసం. చింతామణి కోసమా? చింతామణి కోసం జేబులో డబ్బులు ఉన్నాయా? డబ్బులేంది నీకు సాని ఎందుకురా? మింగడానికి బతకలేదు, మీసాలకు సంపకి నువ్వు నీకు సాని కావాలా? పో పై నీ పెళ్ళం కాలు మీద పడు. నీకు ఆవిడే దిక్కు. భారత స్త్రీ భర్త ఎంత చెడిపోయినా, ఎన్ని చెడుదలు ఇచ్చినా ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. మళ్ళీ మా గుమ్మందు కుక్కను కొట్టినట్టు కొట్టేస్తాను. చెయ్యి అంటే ఆ కుక్క కూడా రాదు. ఆ కుక్క కూడా పౌరుషం నీదో బ్రతికనరా కుక్క. పో పో నన్నే నియోగించి ఆతని రప్పించుకొను. ప్రసూన శరశాస్త్రం బద్ధ శిల్పంగమూనిన రీతి నటించి ఆతని మనోనీరేజముందొచ్చి లోగొనియ. ఆతని మనోనీరేజముందొచ్చి లోగొనియ. కుక్కను చేసి నన్ను వెడలం కొట్టా. తుదం నిర్దయం అవురా. దీనికంతకు కారణం ఆ ద్రోహి చింతామణియే. నేర్పుమై విలువ మంగళు నెత్తిగొట్టి, నేర్పుమై విలువ మంగళు నెత్తిగొట్టి కూర్చునాకు సుఖం పనుకొంటి గాని అతని మరగి నా నెత్తి ఎడచి, అతని మరగి నా చివరకిట్లు కుత్తుకపోయునం చెరుగనైది. అయినను ఎంత విశ్వాసహీనురాలో కదా, ఎంత విశ్వాసహీనురాలో కదా. కలిగిన భాగ్యమెల్లను, కలిగిన భాగ్యమెల్లను మొగంబున పెట్టిది. ఇప్పుడిద్ది కావలనన తెచ్చి ఇచ్చితి. పవళ్ళును ప్రేలును ఇంటి కుక్కలై మెలగితి. ఏమి చేసి నన్నెచ్చితి, తిట్టిన నవ్వితి.
అంత్యకాలము అయినను సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి ఎంత పని చేసి తిని కుటుంబమును కూడా దూరం అయిపోతుంది. నలుగురు నోట గట్టిన నవ్వుల బుచ్చితి అగ్గి వంటి సత్కులంబును బుజ్జి చేసితి కోమలమై వికచాబ్జతుల్యమై కలకలాడు పెన్నము మొగంబు చతుర్దిశ శాంగ బింబము వలె కలనైతి అయినను పరమ పవిత్రుడు, పరమ భాగవతోత్తముడు, మహాపండితుడు నా మిత్రుడు బిడవమంగళమూర్తి ఎంతలో ఎట్లు మారిపోయింది. పాపము ఇప్పుడు అతని గతి ఎట్లున్నదో ఏమో. అతని గతికేమిలే, ముందు నా గతి ఏమి? ఏమొకటకేమున్నది? దీర్ఘకారాని మనసంబుదీరి వచ్చు దొంగ సందంబునంతని తొట్టి దారి నింటబడి నీవే కరుణతో మమ్మేలు స్వామి, కరుణతో మమ్మేలు స్వామి, కరుణతో మమ్మేలు స్వామి, మముగనలేవా నీ దయ రాదా, మముగనలేవా నీ దయ రాదా, గిరిధర గోపాల దేవా, గిరిధర గోపాల దేవా, కరుణతో మమ్మేలు స్వామి, స్వామి కరుణతో మమ్మేలు. నీ పద సేవయే నా పద
తడిసిపోయినారు? నా తరపునకేమి కానీ ఇందాక పిడుగుపాటును నీవు దడుచుకోలేదు కదా. ఈ శంఖ చేత తండ్రి గారిని వంటిగా విడిచిపెట్టి వచ్చిరా ఏమిటి? నేను విడిచి రాలేదు, ఆయనయే నన్ను విడిచి దివిచేరినారు. ఏమిటి? నాన్నగారు మరణించినారా? నాన్నగారు మరణించినారా? అవును చెప్తామని. అట్టి స్థితిలో ఇచ్చటికేల వచ్చితిరండి, ఇచ్చటికేల వచ్చితిరే. అవును, ఆ నెత్తిన బరకలేమిటి? అన్నట్లు ప్రాకార ద్వారములు మూసి ఉన్నవి కదా, ఆవలి నుండి లోపలికెట్టు రాగలిగితే మనసుండే నా మార్గం లేకుండా వెలుపల నుండి పిలిచినా మీకు వినపడదని గోడ దాటడుకు నిశ్చయించుకుంటుంది. ఆధార నిమిత్తము మల్లెపందరి ఉండి చోటుకి పోయి లోపలికి దిగు తీగలి కొడుకు తౌడులాడా అదృష్టవశమైన త్రాడు ఒకటి చేతికి దొరికినది. త్రాడా? అవును, దానిని ఆధారము చేసుకుని ఈవలకి వచ్చి తిని, కానీ అది త్రాటి వలె గరుకుగా లేక మృదువుగా ఉన్నట్లు ఇప్పుడు స్ఫురణకు వచ్చుతున్నది. పదండి, అదేదో ఒక్కసారి చూచి వచ్చేదాం. ఎంతటి సాహసము చేసినారండి మీరు, ఎంతటి సాహసము చేసినారు! అయ్యయ్యో, దీనికి ఏమి చింతామణి? ఎంతటి ఘోరము జరిగినది! ఇది తెలియక చేసిన సాహసం, తెలిసి చేసిన సాహసం మరొకటి కలదు. తెలిసి చేసినదా? అవును. ఏమిటది? ఏటు ఒడ్డును వచ్చేసరికి పడవ లేకపోయినది. వీధుడికి ఏమైనా ఆధారం దొరుకున్నాయని ఏటిదని ఎదుకుతూ రాగా ఒక శవము కాలికి తగిలినది. శవమా? అవును. దాన్ని ఏం చేస్తున్నారు? దానిని తెప్పగా చేసుకుని ఏవల బొడ్డు వచ్చింది. నేను నమ్మజాలనండి, నేను నమ్మజాలను. దానిని జలచలములు పాలు చేయటికి ఇష్టం లేక ధరణే చేర్చి వచ్చింది. నీ సందేహం తీర్చదను, రమ్ము. చూడగా ఇది స్త్రీ సేవ వలన ఉన్నదండి. అయ్యయ్యో, పాపం ఈ బండ భక్తురాలు. ఈ రాత్రి భగవంతుడు నా గరకు కృష్ణద్వారము తెరిచినాడు చింతామణి. తాలిని భూమికి వివేకమున్నదాల సంబోలినదాని నిలిచిన భక్తి భజంతుదా ఏమిది మహాభగ, ఆమె నీ భార్య రాధయ్య. అట్లయినా అట్టి దుర్మరణ పెట్టు సంభవించినది మహాభాగ. ఏమున్నది? ఒంటిగా నన్ను విడిచి పోవలదని ఒక్క పెట్టెను గోల పెట్టుకున్నాను. వినిపించుకొనక చక్కగా వచ్చి తిరిగి పిదప నన్ను వెతుకుతూ నా వెంటనే వచ్చిండును. చీకటిలో నన్ను కొనగను జాలగా గుండె బ్రీలి ఈ దృశ్యావస్థను పొంది ఉండు. ఇల్లాలని వంటిగా శవజాగరము చేయమని జరగ వచ్చునక మీ మనసు ఎట్లొప్పినది? ఆమె దుర్మరణం వల్ల మీకు సంప్రాప్తముకు ఘోరపాతకు మీరు ఎన్ని జన్మల తినడు తీర్చుకొని జాలరండి, తీర్చుకొని జాలరు. అవును, ఇది అక్రమమే కానీ ఇందు నా దోషం అంతగా లేదు. నీ అన్నలేను అనురాగము అన్యాలోచన లేకుండా చేసి నన్ను ఈ విధముగా ఏడ్చుకుని వచ్చి చింతామణి. నా అందరి అనురాగమా, ఎందుకు నాపై ఇంత అనురాగము?
నేనెవరిని నిన్ను కన్న తల్లినా, నీ భార్యనా, నీ సోదరుడా, లేక నీ బిడ్డనా? ఎందుకు నాపై ఇంత అనురాగము? ఎంగిలి కొట్టిపై మీకు అనురాగము కూడు నా మహాభాగ. ఎంగిలి కొట్టిపై మీకు అనురాగము కూడునా? ఎంగిలి కూడా ఎన్నడూ లేనిదే నీ నోటు నుండి ఇటు విపరీతవాక్యం విడవచ్చుతున్నవి. ఇందు విపరీతమేమీ లేదు. తన సాని పట్ల ప్రతివిటునకు ఇదే ఊహ. ఆ దుర్మోహమే మీ కన్నుడు కూడా కప్పవేసినది. కాదు కాదు, అట్లయినా నా కన్నులను కప్పవచ్చినది జగన్మోహనాకారమైన నీ సౌందర్యము కానీ దుర్మోహము కాదు, దుర్మోహము కానే కాదు. ఇంతకు కారణం ఈ సౌందర్యము, ఇంతకు కారణం ఈ సౌందర్యము. అవును, నీ తండ్రిని చంపవచ్చినది, నీ భార్యను దూరం చేసుకున్నది ఈ సౌందర్యమను కారణము చేతనే కదా. సరే, నేను ఇప్పుడే వస్తాను, మీరు ఇచ్చటే ఉండండి. అవును, దాని పలుకులలో అసందర్భమేమున్నది? నేను ఇప్పటికి ఎన్నో వాడను కదా పరమేశ్వర. చదివితి సమస్త శాస్త్రముల్ చదివితి సమస్త శాస్త్రముల్ చదివి ఏమి ఫలము? తుదగిట్లు జడుదారి వరి జరుచి జనగుని జిల్లాలని కూడా చంపుగల్చి స్వర్గమో ఘోర పాదగముగల్టి కన్నులు మూసుకొని కానలేకపోయింది కానీ ఎన్నిసార్లు చెప్పి ఉన్నది. తన గుండె బఠాలను బ్రద్దలై తీరుడు ఎన్నిసార్లు చెప్పి ఉన్నది. నేనెంత పాపిని, నేనెంత మందభాగ్యుడను. పరమేశ్వర, పరమ విశుద్ధమై ప్రఖ్యాతి వడచిన కులమెల్ల నా చేత మలినమై పెంచి శ్రీమంతుగా పిలిచిన మహానుభావుడు కలుడి జీవము విడిచే మర్యాదదుద ముట్ట మాసిపోయే
రక్షించవయ్యే సర్వవిధముల ఎత్తు భక్తరుగా సర్వవిధముల ఎత్తు భక్తరుగా ఎట్టులి జీవితమును భరించువాడా ఏమి మోహితి ఓ మహాభాగా, ఇప్పుడు ఎట్లున్నది నా సౌందర్యము? చింతమని ఇదేమి ఇట్లా మారిపోతుంది? నేనే మీరు మారలేదు, ఇదే నా నిజ స్వరూపము. ఏమి చూసే నన్ను మోహిస్తేవే, దేశాలెలాంటిదని ఆలోచిస్తేవే. ఏమి చూసే నన్ను మోహిస్తేవే, దేశాలెలాంటిదని ఆలోచిస్తేవే. స్వామి మోహమే స్వామి మోహమే ఏమి చూసే నన్ను మోహిస్తేవే, దేశాలెలాంటిదని ఆలోచిస్తేవే. పాలిచ్చే పిలిచే పాలిల్లే, ఆ పాలిల్లపై నీవు మోకెళ్ళే. పాలిచ్చే పిలిచే పాలిల్లే, ఆ పాలిల్లపై నీవు మోకెళ్ళే. పాలనా స్వామి చిరమోదుదే భక్తి,
మూర్ఛిల్లిన అంతరాత్మను నశించను కన్నులలోనే కావరం వెళ్ళా నిక్కముగా ఇంద్రియవాక్యం కానీ చింతామణి, శాశ్వతమా? ఇంతకాలము ఇట్లే నన్ను చీకటిలో ఉంచితివి కదా. నీవు కాదు ఈ చీకటిలో అల్లాడిపోవచ్చున్నది. ఇంతకాలము ఈ చీకటిలో అల్లాడిపోవచ్చున్నది నేనే. కానీ ఆ శ్రీకృష్ణ భగవానుడు నన్ను ఈ చీకటి నుండి వెలుగునికి ఇచ్చి రక్షించినాడు. మరువకుము ఓ మనసా, మరువకుము ఓ మనసా. క్షణికమైన మనుగడలో పరుగులేలలో క్షణికమైన మనుగడలో పరుగులేలలో హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఆహా, చింతామణి, నీవెంతటి అదృష్టమంతురాలు. ఆ మహానుభావునికి నాపై ఆపాటి అనుగ్రహం కలుగకపోయినది. ఎవరది? ప్రభు, ఇదే వచ్చుతున్నాను. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.